సమస్య అయినా మన సమస్యకు పరిష్కారము ప్రభువు పాదాల చెంతే. అది ఎటువంటి తీరని కోరికైనా మన సమస్యకు పరిష్కారం ప్రభువు దగ్గరే. ఇదిగో చేదైనది కానీ, చెడ్డదైనది కానీ, పాడు చేసేది కానీ, మన జీవితంలో అనారోగ్య సంబంధమైనది కానీ, ఆర్థికపరమైనది కానీ, కుటుంబ సంబంధమైనది కానీ, పోరాటాలు కానీ, చింతలు కానీ, వేదనలు కానీ, ఏ సమస్యకైనా పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రయాసపడుతున్నాను కానీ నీరు చెడ్డది గనక ఫలం అనేది రావట్లేదు. కానీ నీరు బాగవ్వాలి. నీరు బాగైతే పుష్కలంగా ఉంటే పంట పండుతుంది. పంట పండితే ఫలం వస్తుంది. ఫలం వస్తే దాన్ని నమ్మి మనం ఆధిక్యతకి వెళ్తాం. మనం కూడా నువ్వెంత కష్టపడినా, నేను ఎంత కష్టపడినా మనలో ఉన్న చేదు పోకపోతే మనము ఫలం అనుభవించను. అందుకంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎలా దాని కట్టువారి ప్రయాసం, యెహోవా పట్టణమును కాపాడని ఎలా దాని కావలి కాయవారు మేలుకొంటారు. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. Hebrews 12th chapter verse 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి అలనాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాశాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం అన్వయించుకొని, మీలో అనగా మనలో ఎవరైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా మనలను మనం చూసుకోవాలి అంటాడు. చేదైన వేరు ఏదైనా మొలిచి ఎక్కడ మొలుస్తుంది? మనందరికీ తెలిసినటువంటి మనం జస్ట్ చెప్తాను మీకు. అప్పుడు ఎలీషా తన శిష్యులతో వంట చేయమన్నారు, రైట్? శిష్యులందరూ ఆ కూరాకులు ఏరటానికి వెళ్ళారు. అందులో ఉన్న ఒకడు తెలియకుండా దాని గుణం ఎరగనటువంటి చేదైన ఆకును కూడా కోసుకొచ్చాడు. కోసుకొస్తే కూర వండినంతసేపు బాగుంది. కూర వండిన తర్వాత వడ్డించడానికి పెట్టినప్పుడు దాన్ని నోట్లో పెట్టుకున్న వెంటనే చేదు అని శిష్యులు అరిశారు. అరిసిన తర్వాత అక్కడ ప్రవక్త అద్భుతం చేశాడు. ఇప్పుడు గుణమెరగక తెచ్చినటువంటి ఆ చేదైన ఆకు మంచి ఆకులను కూడా ఏం చేసిందండి? చేదు చేసింది. విశ్వాసులైన వారు ఎప్పుడూ కూడా భక్తిలోంచి వెంటనే తొలగిపోరండి. విశ్వాసులైన వారు వెంటనే పాపంలో పడిపోరండి. విశ్వాసులైన వారు వెంటనే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోరు. ఎలా ప్రారంభిస్తబడతాదంటే, ఏదో ఒక ఆలోచన మనలో దేవునికి వ్యతిరేకమైనది మొలచి, ఆ మొలిచిన చేదైనది పెరిగి పెరిగి వృక్షమై విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వానికి తీసుకెళ్తుంది. మనకు తెలిసినటువంటి హేబేలు కయ్యనుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హేబేలు అర్పణను ప్రభువు అంగీకరించాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించని కారణాన కయ్యను ముఖం చిన్నబుచ్చుకొని హేబేలు మీద కోపం పెంచుకున్నాడు. తమ్ముడి మీద మొలిచింది ఎక్కడ? కొంచెం. తమ్ముడి మీద కొంచెం ద్వేషం ప్రారంభమైంది, అసూయ ప్రారంభమైంది. అది పెరిగి 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 పెద్దదై ఏం చేసిందండి? తమ్ముడిని చంపి తాను శాపగ్రస్తుడయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. విశ్వాసులమైన మనం ఒక్కొక్కసారి
విశ్వాస జీవితాల్లో చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అప్పుడు ఏమవుతుంది? చేదైన ఆలోచన, చెడు ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, భక్తిని పాడు చేసే ఆలోచన, అపవిత్రతను కలిగించే ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన విశ్వాసములో ముందుకు సాగిపోతున్నప్పుడు నీలో మొలిచినట్లయితే అది కలవరపరుస్తుంది. కారణం ఏంటంటే ఆత్మానుసారంగా జీవించే మనము శరీర సంబంధమైనది లోపలికి వచ్చిన వెంటనే ఆత్మకు శరీరానికి పోరాటం ప్రారంభమవుతుంది. శరీరం అంటుంది ఇది చేద్దాము అంటుంది, ఆత్మ అంటుంది మనం చెయ్యకూడదు అని చెప్తుంది. ఆత్మదేవుడు చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టి శరీర కోరిక బలంగా వచ్చినప్పుడు ఆత్మనే కాదు దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా ఆ కలవరపరిచే ఆ చేదు మనలోనికి వస్తే సమస్త భక్తి చేదైపోతుంది. చేదైన బ్రతుకుని బాగు చేయటం ఎవరి వలన కాదు, ఒక్క ప్రభు వలన మాత్రమే. దేవుని స్తోత్రం. ఒక చక్కగా వెలుగుతున్న కొవ్వెత్తి ఆరిపోయిన వెంటనే చీకటి ఎలాగుంటుందో ఈ యొక్క కలవరపరిచే ఏ చేదైనది మనలోనికి వస్తే మన భవిష్యత్తు కూడా చీకటిమయమైపోతుంది. కారణం ఏంటంటే ప్రభువుని కలిగిన మనము వెలుగులో నడిచేవారము, లోక సంబంధమైనది మనలోనికి వస్తే చీకటి అలవాట్లు, క్రియలు మన జీవితాల్లో వస్తాయి. ఒక చేదు మొక్క ఉందనుకోండి, ఏమండి, ఈ చేదు మొక్కకి దానికి అసలు ఎక్కడి నుంచి ఉన్నది, కారణం ఎక్కడి నుంచి వస్తుంది? చేదు కొన్ని మొక్కలు కొన్ని రకాలు ఉంటాయి కదా, తీగ ఉంటాయి, చేదుగా ఉంటాయి. ఈ చేదు అనేది దాని రూట్లోనే ఉంది కదా, భూగర్భంలోంచి అది మొలుస్తుంది, అంతేనా? చేదు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆకు చేదుగా ఉందంటే ఆ మొక్క ఆ రూట్ కింద నుంచి వచ్చే సారము అది ఏమవుతుందంటే చేదు అవుతుంది. ఇప్పుడు విశ్వాస జీవితాలు చేదవటానికి గల కారణం కూడా ఏంటంటే హృదయంలోంచి వచ్చేదే మనలను చేదు చేస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని ఏమాత్రమో చేదు చేయదని యేసు ప్రభు వారే స్పష్టంగా చెప్పారు. చదువుదాం ఆ మాట, మత్తయి సువార్త 15:18-19. నోటి నుంచి మనకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? మన నోట్లోంచి ఏదైతే మాట్లాడుతున్నామో అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి. మనిషి పాడవ్వాలన్నా బాగుపడాలన్నా మనలో వచ్చే ఆలోచనలే మన జీవితాన్ని నిర్ధారిస్తాయి. ఏది చేదు, ఏది అపవిత్రపరుస్తుంది? ఇప్పుడు నోటి నుంచి ఏదైతే మాట్లాడుతున్నామో అది హృదయంలోంచే. కాబట్టి ఇప్పుడు ఏది చేదు, ఏది అపవిత్రమైంది? చదువు నేను త్వరగా. మనిషిని అపవిత్రపరిచేయి ఇవే. ఏంటవి? దురాలోచన, ఈవిల్ థాట్స్. మన ప్రార్థన, మన భక్తి ఎలా ఉండాలంటే మన ఆలోచనలు మంచి ఉండాలండి, జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది నరహత్యలు. మూడవది వ్యభిచారములు, అడల్టరీ. వేశ్యాగమనములు అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, దొంగతనములు, థెఫ్ట్, అబద్ధ సాక్షి, ఫాల్స్ టెస్టిమనీ అండి, దేవదూషణలు, స్లాండరర్స్ ఆ హృదయములో నుండే వచ్చును. కాబట్టి ఇందాక మూలవాక్యంలో మనం చదువుకున్నది ఏంటి? నోటి నుంచి ఏదైతే మాట్లాడతామో అది హృదయంలోంచి వస్తుంది. హృదయంలోంచి వచ్చేదే నోరు మాట్లాడుతుంది కనుక ఆ నోరు మాట్లాడేది ఏదైతే ఉందో అది హృదయంలో పాతుకుపోయింది కనుక ఈ దుర్యాలోచనలు కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారములు కానీ, వేశ్యాగములు కానీ, దొంగతనము కానీ, అబద్ధ సాక్ష్యములు కానీ, దేవదూషణలు కానీ మన నోటి నుంచి కనుక వస్తే దాన్ని సరిచేసుకోవాలి. లేకపోతే చేదైనది మనలను అపవిత్రపరిచి మన సర్వభక్తి జీవితాన్ని భ్రష్టత్వానికి నడుపుతుంది. తర్వాత మరలా మనల్ని బాగు చేయటం అనేది ఎవరి వలన కాదు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు. వారు యెరికో పట్టణమందు ఎలీషా యుద్ధకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. ఏంటండి? జాగ్రత్తగా చూడండి, మళ్ళా చూడండి. నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైన ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో
ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. చాలు వ్రాయబడిన మాట, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవన్నీ కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో చెప్పారు. చెప్పిన తరువాత ఎలీషా చేసిన పని ఏంటంటే ఒక కొత్త పాత్రను తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చి అందులో ఉప్పు వేయమన్నారు. ఉప్పు వేసిన తర్వాత ఆ పాత్రలో ఉప్పు వేసిన తర్వాత ఆ యొక్క నీటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నీటిలో దాన్ని వేసి, ఎలీషా ప్రవక్త ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నానని చెప్పిన వెంటనే అందులో ఉన్న చేదు పోయి ఏమైందంటే అది మంచిగా అయింది. ఇది అక్కడ జరిగిన సంఘటన. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు తెలుసు, కానీ నీళ్ళు చెడ్డవి. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకో. పట్టణం చాలా బాగుంది, రమ్యమైంది, ఆహ్లాదకరమైంది, వాతావరణం బాగుంది, ప్రశాంతంగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ నీళ్ళు చెడ్డవి. ఫస్ట్ ఎరుకో గురించి మీరు ఆలోచన చేస్తే, ఎరుకోని ఎక్కడ విన్నారు మీరు? ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఎలా కూలిపోయినాయి? దేవుడైన యెహోవా ఇశ్రాయేలును తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఎరుకోకి జయించక ముందుగా జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. పట్టణం చుట్టూ, అది ప్రాకారం కలిగిన పట్టణం ఎరుకో పట్టణం. రోజుకు ఒకసారి తిరగమన్నాడు, రెండో రోజు ఒకసారి తిరగమన్నాడు, 7వ రోజు 7 మార్లు తిరగమని దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు. ఇదిగో యాజకులు ముందున్నారు. ఇశ్రాయేలు పట్టణం చుట్టూ తిరిగిన వెంటనే పట్టణము కూలిపోయినట్లుగా మనకు తెలియజేయబడుతుంది. ఇది ఎరుకో పట్టణము ఇలా ఉండేదంటండి, ప్రాకారాలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రాకారం చుట్టూ తిరిగారు. ఒకసారి ప్రాకారంలో ఉన్న వాళ్ళు రాజు సైనికులకి అర్థం కావట్లేదు. ఈ ప్రాకారాలు కూలబడాలంటే దేవుడిచ్చిన ప్లాన్ ఏంటంటే, మీరు ఏం చేయవలసిన లేదు, యుద్ధము యెహోవాదే, మీరు నిలిచి ఉండాలి, అంతే. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, మనం ప్రభువులో నిలిచి ఉండాలి, అంతే. అది ఏ యుద్ధమైనా కానీ, అది ఎరుకో ప్రాకారాలు కావచ్చు, మనకున్న సమస్య కావచ్చు, మనకున్నటువంటి ప్రాబ్లం కావచ్చు, మనకున్నటువంటి దీర్ఘకాలమైనటువంటి ఏదైనా సరే దాన్ని మనం జయించాలి అంటే మనము జయించాల్సిన అవసరం లేదండి. దానికి జయమిచ్చేవాడు ప్రభువే. కానీ మనం ఏం చేయాలంటే ప్రభువులో నిలిచి ఉన్నాడు. మీరు ఊరకయ్యే నిలిచి ఉండుడి అని దేవుని వాక్యం సెలవు. మీరు ఊరకయ్యే నిలిచి ఉండుడి, ప్రభువు చేయి అద్భుత కార్యాలు మీరు తెలుసుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రాకారం, ఆ పట్టణం ఎలాంటిది ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 34:3 సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించెను. అది ఎలాంటి ప్రాంతం అంటే ఈత చెట్లు అనగా ఖర్జూరపు చెట్లు కలిగినటువంటి ప్రాంతము ఎరుకో. ఈ ప్రాకారము 7వ మారు వీరు బోరలు ఊదినప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయినాయి. వాళ్ళు ఏం చేయలేదు, బోరలు ఊదారు, ప్రాకారాలు కూలిపోయినాయి. తర్వాత ఇప్పుడున్నటువంటి పట్టణం యొక్క ఆ రోజు కూలిపోయిన పట్టణంలో ఆ యొక్క ప్రాకారాల్లో ఉన్న కొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. బేస్ ఆఫ్ జెరికో సిటీ వాల్స్ అని పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడింది. ఎరుకో పట్టణం ప్రతిదీ కూడా ఏమైందండి? శాపగ్రస్తమైనది. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఈ చోటు రమ్యమైనదని నువ్వు ఎరుగుదువు కానీ నీరు చెడ్డది. ఏమండి, వీడు చాలా మంచోడండి, వీడు గుణమే మంచిది కాదు. ఇంకేం వీడు అస్సలు మాట్లాడండి, మాట్లాడితే ఉంటుందండి. అస్సలు గొడవ చేయడండి, గొడవ చేస్తే పుడతాడండి, అంతే. ఇంకేముందండి, అయిపోయింది కదా. ఏముంటే ఏం లాభం? సంవత్సరం అంతా పనిచేసామండి, జీతం రాలేదు, ఏంటి ప్రయోజనం?
ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, 365 రోజుల్లో 52 వారాలు మందిరానికి వస్తున్నాం, మంచిది. కానీ మనం ఆశీర్వదించబడ్డామా? మనలో సారవంతమైనది ఉన్నదా? మన యొక్క జీవితాలు మధురంగా ఉన్నాయా, ఇంకా చేదుగా ఉన్నాయా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది సారవంతమైందే, అది ఆహ్లాదకరమైందే, అది రమ్యమైన పట్టణమే, కానీ నీళ్ళు చెడ్డవి. పట్టణము పరిస్థితి ఎలా ఉందండి? పట్టణం చూడటానికి ఎలా ఉందండి? బ్యూటిఫుల్గా ఉంది, అవునా కదా? మట్టి సమృద్ధిగా ఉంది, వాతావరణం అట్మాస్ఫియర్ చాలా బాగుంది, నగరం యొక్క ప్రదేశం కూడా సంతోషంగా ఉంది. ఎవరైనా కుటుంబంతో స్థిరపడటానికి అనువుగా ఎరుకో పట్టణం ఉంది. దుబాయ్ ఎలా ఉంది? ఆహ్లాదకరంగా ఉంది, అవునా కదా? దుబాయ్ ఎలా ఉంది? సేఫ్ ప్లేస్, ప్రశాంతంగా ఉందా లేదండి? దుబాయ్ నగరం ఎలా ఉంది? అద్భుతం. ఇంకా ఎరుకో పట్టణం కంటే మన దుబాయ్ బాగుంది, అవునా కదా? అన్నీ బాగున్నాయి, కానీ మన జీవితంలో ఏం మార్పు లేకపోతే ఏం లాభం? పట్టణం బాగుందండి, పట్టణం వాతావరణం బాగుంది, చాలా మంచిది, కానీ నీరు చెడ్డది. నువ్వు భక్తి చేస్తున్నావు, నేను భక్తి చేస్తున్నాను, కానీ మన భక్తిలో చేదేమన్నా ఉందా? చేదు పోకపోతే, నీళ్లు చెడ్డవి గనక, నీళ్లు లేకపోతే పంట ఉండదు, నీళ్లు బాగోలేకపోతే, ఇంత సముద్ర నీళ్ళు ఉన్నాయండి, ఇన్ని తాగలరా మనం? ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇక్కడ నీరు బాగలేదు. నీరు బాగలేని కారణంగా పట్టణం ఎంత బాగున్నా, ప్రజలు ఎంత వచ్చినా ఆ పట్టణంలో ఏం లేదండి, ఏముందండి? చేదు ఉంది. ఇదిగోండి, భూమి బంజరుగా ఉంది. బంజరు అంటే బ్యారన్నెస్. భూమి ఎలా ఉందండి? బంజరుగా ఉంది. వేస్తున్నారు కానీ నీళ్ళు లేవు. ప్రజలు విత్తనాలు విత్తారు, ద్రాక్ష చెట్లు నాటుతారు, అంజూరపు చెట్లు నాటుతారు, కానీ అవి మొగ్గలు వేయొచ్చేవి, కానీ నీరు లేని కారణాన అవి పంట ఫలించే అనుభవం వారికి లేదు. మన వ్యక్తిగత జీవితాల్లో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు, నువ్వు కష్టపడుతూ ఉన్నావు, నేను కష్టపడుతూ ఉన్నాను, నువ్వు ప్రయాసపడుతున్నావు, నేను ప్రయాసపడుతున్నాను, కానీ నీరు చెడ్డది గనక ఫలం అనేది రావట్లేదు. కానీ నీరు బాగవ్వాలి. నీరు బాగైతే, పుష్కలంగా ఉంటే పంట పండుతుంది, పంట పండితే ఫలం వస్తుంది, ఫలం వస్తే దాన్ని నమ్మి మనం ఆధిక్యంలోకి వెళ్తాం. మనం కూడా నువ్వు ఎంత కష్టపడినా, నేను ఎంత కష్టపడినా, మనలో ఉన్న చేదు పోకపోతే మనము ఫలము అనుభవించలేము. అందుకే అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడ దాని కట్టువారి ప్రయాసం, యెహోవా పట్టణమును కాపాడని ఎల్ల దాని కావలి కాయవారు మేలుకొనిట. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. సేమ్ అప్లికబుల్ ఇన్ అవర్ లైఫ్. రాత్రులేమో మినిమం 12, 1 గంట, మళ్ళీ పొద్దుటే 4:30, 5. ఇంత కష్టపడి కుటుంబం కొరకు ప్రయాసపడుతున్న మన జీవితాల్లో కష్టార్జితము ఆశీర్వదించబట్టలేదంటే సమ్వేర్ రాంగ్. ఎక్కడో మన శక్తి వలన కాదిక, ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు మనం ఆశీర్వాదంలోకి వెళ్తాం. ఆ చేదైన నీరు బాగుపడాలి. దేవుని స్తోత్రం. ముందుకెళ్దాం. పట్టణం బాగుంది కానీ నీరు చెడ్డది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రజలు ఏకైక ఆశ ఏంటంటే, ఈ చేదైన నీరు మంచిదవ్వాలంటే దేవుని వలన మాత్రమే అవుతుందని ప్రజలు గుర్తించారు. అప్పుడు దేవుని అభిషేకం పొందుకున్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వారు వచ్చి, అభిషేకించబడిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ పట్టణము రమ్యమైనదని మీరు ఎరుగుదురు, కానీ నీరు చెడ్డది. నీరు చెడ్డగా ఉండుట వలన మా జీవితాల్లో వెలుగు లేదు, పంటలు పండట్లేదు, మా పరిస్థితి దారుణంగా ఉంది అని ప్రవక్తతో చెప్పారు. ఇప్పుడు ప్రవక్త ప్రజలు దేవునికి ప్రతినిధిగా ఉన్న ఈ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎలీషా ఈ నీటి సమస్యకు పరిష్కారం చూపాడు. మన వ్యక్తిగత జీవితాలలో చేదైనటువంటి స్థితిగతులు, ఆ బిటర్నెస్ పోవాలి అని అంటే మన సమస్యకు పరిష్కారము ప్రభువు పాత్ర మాత్రమే. దేవుని స్తోత్రాలే. ఏ సమస్య అయినా మన సమస్యకు పరిష్కారము ప్రభువు పాదాల చెంతే.
అది ఎటువంటి తీరని కోరికైనా మన సమస్యకు పరిష్కారం ప్రభువు దగ్గరే. ఇదిగో చేదైనది కానీ, చెడ్డదైనది కానీ, పాడు చేసేది కానీ, మన జీవితంలో అనారోగ్య సంబంధమైనది కానీ, ఆర్థికపరమైనది కానీ, కుటుంబ సంబంధమైనది కానీ, పోరాటాలు కానీ, చింతలు కానీ, వేదనలు కానీ, ఏ సమస్యకైనా పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రజలు ప్రవక్త దగ్గరికి వచ్చినట్లు మనము ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకే ఈ ఆదివారం ఆరాధనలు, శుక్రవారం ఉపవాస కూడికలు, మీ పర్సనల్ ప్రేయర్స్, ఈ ప్రతిదినము ప్రభువుతో సంబంధం కలిగి మనం దినదినము ఎదుగుతూ ఉన్నట్లయితే మన జీవితాల్లో చేదైనది పోయి మనము ఫలభరితంగా ఉంటాము. ఫలభరితంగా మనం ఉండాలంటే నీ భక్తి అప్పుడప్పుడు చేస్తే కుదరదు. మరి ప్రాముఖ్యంగా చెప్తున్నాను, నీవు గల్ఫ్ వచ్చిన కొత్తలో నీ భక్తి ఎంత ఉంది, ఇప్పుడు నీ భక్తి ఎంత ఉంది? గల్ఫ్ వచ్చిన కొత్తలో ప్రభువు కొరకు నువ్వు ఎంత సమయం పెట్టావు, ఇప్పుడు ఎంత సమయం పెడతావు? ప్రభు గల్ఫ్ వచ్చిన సమయంలో నీ అవసరతలు తీరటానికి ప్రభువు దగ్గర ఎన్ని ప్రగల్భాలు పలుకుంటామో మనం. మరి ఇప్పుడు సాకులు బాగానే ఉంటుందండి. అలాగే వెళ్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఎక్కడో దెబ్బ కొడితేనే కానీ మరలా ప్రభు దగ్గరికి రారు. ప్రభు మనల్ని దెబ్బ కొట్టాలని చూడండి. ప్రభు ఇదిగో ప్రతినిత్యము ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సంతోషపడతాడండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆనందపడతాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి మన ప్రతి అవసరత, ప్రతి సమస్య చెప్తే అనుకుంటాడు, అబ్బా ప్రతిదానికి నా మీద ఆధారపడ్డాడని ప్రభు ఆయన సంతోషించి మనకు కావలసిన దాన్ని అనుగ్రహిస్తాడు. మనమేం చేస్తామంటే ఇది చేయటం మానేసి మనం మిగతా ఇచ్చేస్తాం. మన సమస్యకు పరిష్కారం ఉందండి, అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవుని స్తోత్రం. అయితే నీవు నేను ఎంతగా ప్రభుని వెంబడిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. మీ గుండెల మీద మీరు చేసుకుని మీరు ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు సందులో ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? ఇప్పుడు నేనున్నానండి, నేను సేవ చేస్తున్నానుగా. మరి ఇంత సేవ చేసినా నేను ప్రభువుతో సమయం గడకపోతే నేను నా భక్తి, నా ప్రార్థనా జీవితము పటిష్టంగా ఉండదు. నేను సేవ చేస్తున్న మాట వాస్తవమే, కానీ దానికి కావలసిన బలము ప్రభు పాదాల చెంత. దేవుని స్తోత్రం. దానికి కావాల్సినటువంటి బలము ప్రభు పాదాల చెంత గడపాలి. ప్రభువుని బ్రతిమాలుకోవాలి. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలి. చేస్తే అప్పుడు నాకున్నటువంటి ఆ శక్తిని బట్టి ప్రభు ఇంకా వాడు. అందుకే ఆనందించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన సమస్య ఉందని చెప్పి ప్రార్థన చేయటం, సమస్య తీరిపోయిన తర్వాత ప్రార్థన మానేయటం కాదు. ఏ పరిస్థితుల్లో నా జీవితాల్లో ఎదురైనా ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు పట్టణం మంచిది, అవునా కదా? అవునా? ప్రజలు కూడా బాగానే ఉన్నారు, నివాసయోగ్యంగా ఉంది, ఏమండి? అన్నీ ఉన్నాయి. కానీ ప్రాకారాలు ఉన్న పట్టణం, ఆ దినాల్లో ప్రాకారాలు ఉన్నాయి, ఇప్పుడే ఉందండి. ఆ దినాల్లో ప్రాకారాలు ఉన్నాయి కానీ పట్టణం శాపగ్రస్తమైంది. ఇప్పుడు నీరు కూడా చెడ్డది. మరి ఎలాగా దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రవక్త ఏం చేసేటప్పుడు కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. ఏమండి? కొత్త పాత్రను తీసుకొచ్చి దాంట్లో ఏమేసాడండి? ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. అది ఇక నుంచి భూమి నిస్సారంగా ఉండదు అని ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉంది. మీరు గూగుల్ గిట్ వెళ్ళి కొట్టండి, జెరికో గురించి, వాల్స్ గురించి, వాటర్ గురించి అన్నీ మీకు కనబడతాయి.
ఇప్పుడు ఉప్పుని తీసుకున్నాడు, కొత్త పాత్ర తీసుకున్నాడండి. తర్వాత ఏం వేసాడండి? కొత్త పాత్రలో ఉప్పు వేసాడు. కొత్త పాత్రను తీసుకుని ఉప్పు వేసుకుని బకెట్ నీళ్ళలో కూడా వేసి ఆయన ఆ చేదైంది పోగొట్టచ్చు. కానీ ఏం చేశాడు? ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ పాత్రను అందులో ఆ ఉప్పుని వేసి చెప్తున్న మాట అండి, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇక ఇందులో చేదు అనేది ఉండదు అన్నట్టుగానే చేదుపోయి మధురంగా మారింది. ఈ ఉదయకాలాన నా జీవితాల్లో కూడా చేదైనది ఏదైనా ఉంటే అది పోయి మధురంగా మారాలంటే ఉప్పు దేనికంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అన్నీ వేసి చూడు నన్నే చూడు అంటదంట ఉప్పు. ఏంటండి? అన్నీ వేసి చూడు నన్నే చూడు అంటే ఉప్పు, నువ్వు కూర ఎంత బాగా వండినా అందులో ఉప్పు లేకపోతే రుచి లేదు. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రైస్ట్, అనగా క్రీస్తుకి సాదృశ్యంగా అది కనబడతా ఉంది. ఇప్పుడు నీటిలోనికి వెళ్ళి ఆ ఉప్పుని వేశాడు. ఆ ఉప్పుని వేసిన తర్వాత అది బాగయింది. ఇప్పుడు దీన్ని మనం ఆత్మీయంగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈరోజు వరకు జలాలు నయమవటానికి గల కారణం, ఈరోజు కూడా అవి ప్రాణాన్ని తేవటానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిది ఎలీషా, 3 ఇక్కడ కదా, ప్రవక్త, రెండోది పాత్ర, మూడోది ఉప్పు. కాబట్టి ప్రవక్త మన ప్రభువు వారికి సాదృశ్యము. ఈ క్రొత్త పాత్ర క్రొత్త మనస్సును మనం కలిగి ఉండాలని హృదయం. అందుకనే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభుకి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. మన స్వభావం మారాలి, మన మనసు మారాలి. ఇగో మన స్వభావం మారకపోతే మన భక్తి వేస్ట్ అండి. పిల్లి పుల్లిలాగా అరుస్తుందా? చెప్పరేంటి? పులి పిల్లిలాగా అరుస్తుందా? ఎందుకు అరవదు? దాని నైజం, దాని స్వభావం. పిల్లి పిల్లాగే అరుస్తుంది, పులి. విశ్వాసులమైన మన జీవితాల్లో క్రీస్తు మనలోనికి వస్తే మన నైజం ఎలా ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, ఏమండి పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రభువు వలె మనం జీవించాలి. అది మన నైజమైతే దేవుడు నీ జీవితం మధురముగా మారుస్తాడు. దేవుస్తాడు నీ జీవితాన్ని మాధుర్యమైన రీతిలో నీకు ప్రభువు నడిపిస్తాడు. ఇక చేదు అనేది ఉండదండి. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చేదు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ తాకదు. ఎప్పుడు మన మనస్సు మారాలి. కనుక మనం మారాలి. మనం ఇంకా పాత అలవాట్లు కలిగి ఉండటానికి లేదు, పాత ఆలోచనలు కలిగి ఉండటానికి లేదు, పాత తలంపులు కలిగి ఉండటానికి లేదు, పాత యాక్షన్స్ మన దగ్గర ఉండకూడదు, అక్కడో మాట ఇక్కడ ఒకటి ఉండకూడదు. ప్రభువు దృష్టిలో ప్రభువు యొక్క మన హృదయాన్ని అప్పగించాం. ఈ హృదయంలోకి క్రీస్తు వస్తే మన స్వభావం ఎలా ఉండాలండి? నూతనమైపోవాలి. నూతనమైపోయిన మన జీవితము చేదనేది ఉండదు, మాధుర్యమైన రీతిలోనికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఈనాటికి జెరికో వసంతంగా ఉండటానికి గల కారణం ఆనాడు ప్రవక్త చేసిన అద్భుతం. నీ జీవితంలో నా జీవితంలో కూడా అది ఎటువంటి చేదైనా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటిదైనా ప్రభువు గనక, క్రీస్తు గనక నీలోనికి వస్తే నీ బ్రతుకు మారుతుంది, నా బ్రతుకు మారుతుంది. మారిందంటే దేవునికి మహిమ. ఇక చేదనేదే ఉండదండి. జాగ్రత్త కలిగి ఉండాలి. అంతా మంచిదండి, నీరు చెడ్డది, ఇంకేంటి ఉపయోగం? అంతా బాగుందండి, భక్తి బాగుందండి. ఎక్కడ భక్తి? మందిరంలో భక్తి, దేవుడి దగ్గర భక్తి, మళ్ళీ తర్వాత మన ఇష్టానుసారం. అలా ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే ప్రభువు దృష్టిలో యోగ్యమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. చేదు వల్ల బంజరు వస్తుందని మనం చూసాం. నీరు చేదు గనక, నీరు చెడ్డది గనక నీరు మొక్కలు కానీ పంట కానీ రావటానికి, పండటానికి అది పనిచేయదు. అలాగే చాలామంది క్రైస్తవులు వారిలో ఉన్న చేదు కారణంగా నిజంగా ఫలాలు పొందలేకపోతా ఉన్నారు, అనుభవించలేకపోతా ఉన్నారు. వారు చక్కగా ఉండొచ్చు, నేను చక్కగా ఉండొచ్చు, కానీ మన పైకి బాగా కనపడి ఉండొచ్చు, కానీ మన జీవితాల్లో చేదు ఉన్నట్లయితే మనం ఫలాలు అనుభవించే స్థితిలో ఉండదు. ఒక్కొక్కసారి మనం చాలా మార్లు మనం నటించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి బయట. అంటే ప్రతి ఒడికి చెప్తామేంటండి సమస్యలు? చెప్తామా? మాట్లాడరేంటి? ప్రతి ఒడి దగ్గర చెప్పలేము.
కాబట్టి మనం ఎలా ఉండాలి? గుమ్మరంగానే ఉంటాం. మరి పైకి బాగానే ఉన్నాం, కానీ లోపల చేదు ఉంది. ఎలాగా ఎప్పుడు మన స్థితిగతులు మారుతాయి? ఎప్పుడు మారుతాయంటే అది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమండి. మనం క్రీస్తుని 100% వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఐస్బర్గ్ ఉందనుకోండి, మంచు కొండ ఎక్కడ ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఆ కొండ ఎక్కడ ఉంటుంది? అడుగు బాగానే ఉంటుంది. అది కనపడకుండా కొట్టడం వలన వాడ పగిలిపోయి అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తాం. అసలు ప్రమాదం ఎక్కడుందంటే లోపల ఉంది. అర్థమైందా మీకు? అసలు ప్రమాదం ఇక్కడ. ఈ ప్రమాదం పోవాలంటే క్రీస్తు మన హృదయంలోనికి రావాలి. క్రీస్తు మనలోనికి వస్తే మనం మారుతాం. మనం మారితే క్రీస్తు కలిగిన ఇంటిలో శాపం ఉంటుందండి? క్రీస్తు కలిగిన జీవితంలో చేదు ఉంటుందా? క్రీస్తు కలిగిన ఇల్లు పాడవుతుందా? క్రీస్తు కలిగినటువంటి వ్యక్తి జీవితము నష్టానికి వెళ్తుందా? వెళ్ళదండి. క్రీస్తు కలిగిన కుటుంబము, క్రీస్తు కలిగిన వ్యక్తి దినదినము వర్ధిల్లుతాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం కూడా దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా, నా మదిలో కోరుతా. దినంబు యేసుకు దగ్గర. నీ భక్తి నువ్వు నటించే భక్తి ఉండకూడదు, నిజముగా యేసుని కలిగిన భక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ముగిస్తా ఉన్నాను. చేదుతో నిండిన వ్యక్తి దేవుని మహిమ కోసం ఫలాలు ఇవ్వటం అనేది అసాధ్యం. చేదు పోవటానికి ఉప్పు కావాలి, కొత్త పాత్ర మరియు ఉప్పు కావాలి. క్రీస్తు ప్రభావం అనగా ఈ ఉప్పు క్రొత్త మనసు కలిగి జీవించితే అప్పుడు ఫలాలు మన జీవితానికి వస్తాయి. అందుకని ఇస్సాకు విత్తనం వేసి అక్కడ ఎప్పుడు వేశాడు? మిగతా వాళ్ళు వేయలేదా? అప్పుడు పంటలు పండనటువంటి పరిస్థితి, సమృద్ధి లేనటువంటి పరిస్థితి, అక్కడున్న ప్రజలు, రాజు కూడా ఏమి చేయలేని స్థితిలో ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక అక్కడ విత్తనం వేస్తే వాతావరణం బాగుంది, నీళ్లు బాగున్నాయి, సదుపాయాలు బాగున్నాయి, పంట వచ్చే సమయంలో పురుగులు లేవు, పంట వచ్చే సమయంలో పాడు చేసేది లేదు. చక్క పంట 100% పండింది. కోసాడు, కుప్పనూర్చాడు, 100% పంట వచ్చేసింది. మిగతా వాళ్ళ దగ్గర లేదు. కారణం ఏంటంటే ఇస్సాకు దేవునితో ఉన్నాడు గనక, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు గనక, వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నెరవేర్చాలంటే నీవు నేను క్రీస్తులో నిలబడాలండి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. వాగ్దానం చేశాడు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే కుదరదు. నీవు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే క్రీస్తులో నిలిచి చూడు. దేవుడు చేసే అద్భుతాలు అమోఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తే 100% నెరవేరుస్తాడండి. 100% కాదు, 200% నెరవేరుస్తాడు. ఓన్లీ మనం ప్రభువులో నిలబడాలి. నేను ముగిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఉదయకాలాన ఏ చేదైనా నిన్ను గనక వెంబడిస్తూ ఉంటే, చేదు పోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే నేను ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువుకి మన సమస్యను చెప్పాలి, ప్రభువు దగ్గర వేడుకోవాలి, ప్రభువు దగ్గర మొరపెట్టాలి, ప్రభువు దగ్గర ఏడవాలి, ప్రభువు దగ్గర కన్నీరు పెట్టాలి, ప్రభువు దగ్గర యాచనలు చేయాలి, ప్రభువుని బ్రతిమాలుకోవాలి. నీవు పొందే వరకు ప్రభువుని ఎలా పట్టుకోవాలంటే అలా పట్టుకొని, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు ఎలాగా ప్రార్థించాడు. ఉపవాసాలు ఉండాలి, జాగరణలతో ఉండి ప్రభువా నా భవిష్యత్తును ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించని నువ్వు ప్రభువుని అడిగితే చేదైనది ఒక్కొక్కటి దేవుడు తీసేస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడండి. దేవుని స్తోత్రం. మరలా చెప్తున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎంతమంది మనల్ని పాడు చేయాలన్న ఆశీర్వాదాన్ని ఎవడు తీసేయలేడు. దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో చేయమడు. అందుకే యెహోవా తలుపు మూస్తే తీయగలిగిన వాడు ఎవడూ లేడండి. అర్థమైందా?
యెహోవా తలుపు తెరిస్తే ముయ్యగలిగిన వాడు కూడా. ఎందుకంటే వర్షం ప్రారంభమైంది, 40 పగళ్ళు 40 రాత్రులు. ప్రజలందరూ దొమ్మిగా వచ్చి ఆ పడవ యొక్క గోడను తలుపుని పగలగొట్టి వెళ్ళారంటండి. వెళ్ళొచ్చు, కానీ వెళ్ళలేకపోయారు. ఎందుకంటే యెహోవా తలుపు మూసాను. ఉదయకాలాన్ని మరలా ఈ మాట గుర్తుపెట్టుకోండి. యెహోవా గనక నిన్ను ఆశీర్వదిస్తే ఎవ్వడూ నీ ఆశీర్వాదాన్ని తీయలేడు. యెహోవా గనక నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే వరకు మనం ఆయన సందులో నిలబడాలి. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కూడా ప్రభు కొరకే జీవించాలి. అలా జీవిస్తే ప్రభు మన జీవితాల్లో, మనం చెడ్డగా ఉండమండి, నీరు చెడ్డగా ఉన్నట్లు ఫలదాయకంగా ఉంటాం, ఫలభరితంగా ఉంటాం. అదిగో అంతకంతకు అభివృద్ధి చెందే వారంగా ఉంటాం. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు దిగజారిపోయాడు. మనం వర్ధిల్లే స్థితిలో ఉండాలంటే మనలో చేదు పోవాలంటే క్రీస్తుని హృదయంలోని చేర్చుకోవాలి. క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే ఇదిగో కొత్త పాత్ర వల్లే నీ కొత్త మనసు వస్తుంది. నీ కొత్త మనసు వచ్చిందంటే నువ్వు ప్రభువులో ఉంటావు. నువ్వు ప్రభువులో ఉంటే నువ్వు మాధుర్యంలో అనుకుంటావు. నువ్వు మాధుర్యంలోనికి వస్తే నీ జీవితం నీకు, నీ కుటుంబానికి, ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం.